హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే పేద ప్రజలకు సర్కార్ తీపి కబురు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు ఈ వీడియో గురించిన పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. పేద ప్రజలకు శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతుంది తెలంగాణ సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో షురూ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరున వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలోనైనా జాబితా సిద్ధం చేసేందుకు అడుగులు వేస్తుంది. నిజానికి ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితాను ఖరారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం యాప్లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ యాప్తో సరిపోలకపోవడంతో గ్రామ సభల ఏర్పాటు ప్రక్రియలు ముందుకు కదలలేదు. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం వాటా అందాలంటే ఈ రూల్స్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కూడా ఈ నెలాఖరులో పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాతే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు అందాయి. దీనిలో గతంలో ఇంటి లబ్ధి పొందిన కుటుంబాలు 12,72,019 ఉన్నాయని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు ఫుడ్ సెక్యూరిటీ కార్డును ప్రామాణికంగా తీసుకోమని, గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. కేంద్రం సాఫ్ట్వేర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలను నమోదు చేసింది. వీరి ద్వారానే లబ్ధిదారుల వివరాలను కేంద్రం వెబ్సైట్లో నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. స్థలం ఉన్నవారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్ధిదారుడు ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. దీనికి సర్కార్ 4 దశల్లో 5 లక్షలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.